49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు ప్రధాన పోటీ బీజేపీ అవుతుందంటారా? రేపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవుతుంది అనుకుంటారా? ఎందుకంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఒకళ్ళకొకళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ మనం చూస్తాం. ఎట్లా ఉండబోతోంది? సార్ ఇప్పుడు కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి మాటలు, మొన్న స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలు కొంచెం మరీ వల్గారిటీ, సీట్ డాష్ 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 అని మాట్లాడు, ఇవన్నీ ఆయన సూటు బూట్ వేసుకొని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేటటువంటి రీల్స్ తీసేటటువంటిది, దానికి లైక్లు కొట్టినటువంటి ఆడియన్స్ మొత్తం కూడా ఇవి కూడా చూడాలి. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇది ఆయన యొక్క ట్రూ లీడర్షిప్, రియల్ ఫేస్. నిజం చెప్పాలంటే వెన్ ఇట్ ఈస్ అన్మాస్క్డ్, అది ఆయన భాష, అది ఆయన సంస్కారం, అది ఆయన బుద్ధి. ఇప్పుడు గతంలో ఏమన్నారు, మా నాన్న అంటే నేను ఊకుంటానా, మా నాన్న అన్నాడు కాబట్టి నేను అన్నాను. మరి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అన్నారండి? ఎక్కడన్నా అన్నాడా? ఎక్కడన్నా మాట్లాడడం జరిగిందా? మరి కేటీఆర్ ఎందుకు మాట్లాడండి? మీరు అంటేనే మేము అంటున్నామని అన్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కడనన్నా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి ప్రస్తావన, అట్లాంటి భాష కానీ ఎక్కడన్నా వాడినరా? మరి నువ్వు ఎందుకు వాడినావు? నువ్వు ఎందుకు మాట్లాడినావు? మరి అంత వల్గారిటీకి ఎందుకు పోయినావు? రేపు పొద్దున నాయకులను చూసినప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినప్పుడల్లా పొలిటికల్ ఇంక్లినేషన్, అరే రాజకీయంలోకి వచ్చి ఇట్లా కావాలి ఎట్లా కావాలనేది ఒక రోల్ మోడల్ లెక్క మనకుంటారు నాయకులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కొట్లాడేది చూస్తుంటే ఇట్లా కొట్లాడాలి అనేటటువంటి రోల్ మోడల్ లెక్క తీసుకుంటాం. కేటీఆర్ని చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి పిల్లలు? ఇట్లాంటి గలీజ్ మాటలు మాట్లాడవచ్చు వేదిక మీదకి ఎక్కి అని చెప్పి తీసుకుంటారు. అందులో నువ్వు చదువుకున్నోడు లెక్క మీరు కలర్ సినిమా చూపిస్తున్నప్పుడు సూట్ బూట్ వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడి మా వాడు విదేశాలకు పోయాను అన్నప్పుడు మరి అసలు కథ నీ అసలు రంగు ఇది కదా. సంస్కారం ఎక్కడ కనిపించలే. మీ భాష ఏంటిదో, మీ సంస్కారం ఏంటిదో, మీ కథ ఏంటిదో ఆయనను విమర్శిస్తున్నారు. రాజకీయంగా విమర్శించండి, మేమేం కాదనం. విమర్శలకి ప్రతి విమర్శలకి సమాధానాల అధికారంలో ఉంటున్నప్పుడు బాధ్యతాయుతంగా ఈరోజు ప్రజలకు జవాబు ఇచ్చేటటువంటి విధానాన్ని మనం తీసుకొని వచ్చినాం. అది ఏది ప్రజాభవన్ దగ్గరికి వచ్చి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్ దాకా కూడా. కానీ మీరు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అంశాలల్లో మీరు ఆరోపించినటువంటి దాంట్లో ఒక కాగితం పట్టుకొని మాట్లాడింది ఉందా? ఉత్తగానే గాలికి మాట్లాడు. రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు వార్ ఆఫ్ వర్డ్స్ కాకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కాకుండా వాళ్ళ మీద ఆరోపణలు మీరు ఏవైతే చేశారో, అంటే ఏవైతే కేసులు ఉన్నాయో, అది ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఫార్ములా కేసు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు. కాళేశ్వరం మీరు సిబిఐ అంటున్నారు, అయితే సిబిఐ ఏం ముందరకు వెళ్ళట్లేదు. ఇటువంటి యాక్షన్ డైరెక్ట్ తీసుకోవచ్చు కదా మీరు. ఎన్నికల్లో ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారు కదా. సరే, ఓపెన్గా నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు అక్కడ యాక్షన్ తీసుకుంటారు అనుకుందాం, ఒక రోజు కాకపోతే 2 రోజులు, 2 రోజులు కాకపోతే ఒక నెల రోజుల తర్వాత కోర్టుకు పోతారు. అదంటారు ఇదంటారు, ఏదో అడప ఏదో చెప్పి మాట్లాడుకొని బెయిల్ మీద బయటకు వస్తారు. ఆరోపణలు చేశారు. నేను చెప్తాను, ఆరోపణలు కాదు, ఆధారాలతో చెప్తున్నాం. ఆధారాలతో మనం చెప్పిన. కానీ రాజకీయంలో, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి లేకపోతే ఒక సమూహము లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అంటే పొలిటికల్ పార్టీ అవినీతి చేసిందా లేదా అంటే తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఈరోజు కాళేశ్వరం 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి అన్ని కలిపితే కట్టినటువంటిది సుక్క నీళ్ళు తోడేటటువంటి పరిస్థితి లేదని చెప్పి మనందరూ కూడా తెలుసు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకి పరిమితమైనటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి. అది ప్లానింగ్ దగ్గరికి మొదలు పెట్టుకుంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ దాకా కూడా అవకతవకలు జరిగినాయని కేవలం పీజీ కోర్స్ కమిషన్ ఇయలేదు సార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది. ఇదైతే వాస్తవం, కాగితం మీద ఉన్నటువంటివే కదా, నేను మాట్లాడేటటువంటి అంశాలు కాదు కదా. ఈరోజు బెయిల్ లేకపోతే కోర్టు ఆడికించి చెప్పింది అనగానే అసలు తప్పే జరగలేదు అనేటటువంటి సినిమా వాళ్ళు ఏదో చూపిస్తూ ఉన్నారు. పలానా అంశం మీద ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటున్నందుకు ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ అంశాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవద్దనే ఉంది తప్ప కాళేశ్వరం కూలనే లేదు, కాళేశ్వరంలో అవినీతి జరగనే లేదు, ప్లానింగ్ దగ్గర నుంచి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ దాకా అవకతవకలు కనిపించలేదని రిపోర్ట్లు తప్పు పట్టినటువంటి ఏం లేదే. ఇది ఇట్లుంటే ఈ అంశాలను మొత్తం సభలో మనం చర్చ పెట్టడమే కాదు, ప్రజల ముందు పెడితే ప్రజలకు మించి శిక్షించేటటువంటిది ఏ కోర్టు కాదని మేము విశ్వసిస్తాం. అంటే మీరు ఈ కాళేశ్వరం అనేది బాల్ని బీజేపీ కోర్టులో ఎందుకు పెట్టారు? ఒక్క దెబ్బకు 2 పిట్టలు అయితే కాబట్టి, ఒకటే దెబ్బకు 100% బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మేము అంటున్నాం. నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే ఆధారాలతోటి రిపోర్టు మీ చేతిలోకి ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ మీద 48 గంటలలో చర్య తీసుకుంటాము, దమ్ముంటే ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వాలి, 48 గంటలలో లోపటేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ అయినా బీజేపీ నేతలు మొత్తం క్షేత్రస్థాయి దాకా మాట్లాడరా లేదా అని మీరు మాట్లాడారు కదా. తర్వాత మరి మనం అసెంబ్లీలో మనం తీర్మానం చేసుకొని మరి సిబిఐకి ఇచ్చినాం. 48 గంటలు కాదు, 48 రోజులు కాదు, 4 నెలలు దాటిపోయింది. ఇప్పటివరకు కనీసం దాని మీద ఊసలేదు. సరే, ఇప్పుడు కొత్త కారణం ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొత్త కారణం ఏమని చెప్తారు? కోర్టులో పలానా దాని మీద అంశం మీద చేయదు కాబట్టి నేను చేస్తలేనంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సిబిఐకి హద్దు బద్దు ఏముండదు. ఆ రిపోర్ట్ వద్దు, ఆ రిపోర్ట్ అని కూడా అన్నాడు.
ఫ్రెష్గా మొత్తం తోకుండా విచారణ చేయి, చర్యలు తీసుకో. విచారణ కనీసం ఎందుకు మొదలవుతలేదు? నేను ఇందాక చెప్పిన కాడికి వెళ్ళిపోతాం మళ్ళీ. భవిష్యత్తులో కలిసిపోయేటోళ్ళం, గతమంతా తెరెనకాల కలిసి ఉన్నటువంటి వాళ్ళం. ఉమ్. అట్లా ఎట్లుంటుంది? అరెస్టులు చేసుకుంటే అనేటటువంటి విషయంతో మాత్రమే బీజేపీ బీఆర్ఎస్ని కాపాడుతుంది తప్ప అంతకుమించి వేరేది అంటే రామ్మోహన్ రెడ్డి గారు రెండో నేరేటివ్ కనిపిస్తుంది ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పోటీ ఉన్న నేపథ్యంలో మన పార్లమెంట్ ఎన్నికల్లో మన రిజల్ట్ కూడా చూసాం. వాళ్ళు బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందారు. రేపు ప్రధాన పోటీ 2 పార్టీల మీద ఉంటుంది. కాంగ్రెస్ మన వైపు అవసరం ఉండొచ్చు అనేది ఇక్కడ ఏఐసిసి దగ్గర నుంచి వచ్చింది. బీఆర్ఎస్ విషయంలో చూసి చూడనట్టు అంటే ముట్టనట్టు వ్యవహరించండి ఈ కేసుల విషయంలో అనేది కాంగ్రెస్కి వచ్చిందని ఒక నేరేటివ్. చిచి అవన్నీ తప్పు. ఆ. అసలు అట్లాంటివి ఏవి కూడా నిజాలు కాదు. ఉమ్, మాకు బీఆర్ఎస్ ఎంతైతే ప్రత్యర్థో బీజేపీ కూడా అంతే ప్రత్యర్థి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే అని అంటున్నాం. ఉమ్. అసలు ఫస్ట్ మేము అన్నదే అది. బీజేపీ అనేది ఒకప్పుడు ఒకటి ఉండే, టీఆర్ఎస్ అనేది ఒకటి ఉండే. కానీ బీజేపీ టీఆర్ఎస్లో ఒక సమూహమే బీఆర్ఎస్ అయిందని కూడా మేము చెప్పినాం. మీరు చెబుతున్నారు కానీ బీజేపీ రేపు ప్లస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్. ఎంపీలు ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళకి రేపు 5, 6, 7, 8 వస్తే వాళ్ళది అవసరం మనకు పడవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి అని. అట్లాంటిది ఏం లేదండి. వాళ్ళు 100% బీజేపీకే సపోర్ట్ చేసుకునేటోళ్ళు. ఉమ్. ఈరోజు ఏం రేపు లేక అవసరం వస్తే ఇప్పుడు బీజేపీ మనకు అది మన చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలలో కనిపించింది కదా. అవును, జీరో కదా. వాళ్ళని వాళ్ళు ఆత్మహత్య చేసుకొని బీజేపీని బతికించారు. అవును. ప్రతి నియోజకవర్గం కాడికి అన్ని లెక్కలతో సహా ఆ మా ముందర ఢిల్లీ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్ మా వల్ల ముఖ్య- డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఆ, వాళ్ళకి. ఇప్పుడు పార్లమెంట్ అక్కడ కూడా ముందర. మీరు చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు అందరు అరెస్ట్ చేశారు కానీ కవిత గారిని అరెస్ట్ చేయలే. అవును. ఏమైతే పాటు జనాలు అంత సినిమా ఏం లేదు, ఎవడు నమ్ముతాడు ఇవాళ రేపు రాజకీయం అని అనుకున్నారు. పార్లమెంట్ కానీ ముందర ఎప్పుడైతే జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో బెడిచి కొట్టేసరికి ఇది ఎక్కడో పోతుంది, ఉమ్. మన ఇద్దరం ఒక్కరం అనేటటువంటి తెలిసిపోతుంది, ప్రజలకు అది నచ్చుతలేదని తెలిసి పార్లమెంట్ కంటే ముంగట మాత్రమే ఆ యొక్క చర్యలు తీసుకుంటారు. రైట్. తర్వాత అసలు బీఆర్ఎస్ ఉనికి లేకుండా పోయి బీఆర్ఎస్ మొత్తం డమ్మీలను పెట్టుకొని తర్వాత ప్రచారాలను బంద్ చేసేసుకొని బీజేపీని గెలిపియడానికే విశ్వ ప్రయత్నం చేసి ఒక 8 సీట్ల దాకా వచ్చారు ఇద్దరు కలిసి సమూహంతో. ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కేవలం మన యొక్క అభివృద్ధి సంక్షేమాలు, తర్వాత ఈ రాష్ట్రానికి చేసినటువంటిది, తెలంగాణ తెచ్చినటువంటి దాని దగ్గరికి వచ్చి మొదలు పెట్టుకుంటే ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం దాకా కూడా, ఉమ్. ఆత్మగౌరవాన్ని పెంచుకునేటటువంటి కార్యక్రమాల దాకా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేర్చుకుంటూ మనం పోతా ఉన్నాం, వాళ్ళు కాదు.